బంగారం లాంటి పిల్ల బీటెక్ చదువుకుంది, బీటెక్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. మంచి ఆత్మీయుల బిడ్డ. ఏమన్నా లేకపోయినా పాపం వాళ్ళు కష్టం చేసుకొని పని చేసుకొని దేవుని ఆధారం చేసుకొని బతుకుతారు. దేవుని ఆధారం చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయి బీటెక్ అయిపోయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. ఎంతో చక్కగా పలకరించింది, ఎంతో చక్కగా ప్రార్థన చేసిద్ది. విధేయత కలిగిన బిడ్డ, చక్కటి వస్త్రధారణ. మరి అది కూడా చండాలపైన వస్త్రాలు కూడా ఏం కట్టుకోదు, మరలా చక్కటి వస్త్రధారణ మంచిగా ఉంటుంది. ఆ బిడ్డను చూసి, నీ బిడ్డకి ఏమయ్యా, నీ పిల్లలు మంచి పిల్లలు, మంచి ఆత్మీయులు. అన్న ఇలా అన్నావుగా. కాదన్నా, నా పిల్లలు మంచోళ్ళు కాదన్నా. ఆ ఇంటికి వెళ్ళాను, వెళ్ళి చూస్తే ఏముంది, మూల కూర్చొని ఉంది. వెళ్ళి చూస్తే చెప్పారు వాళ్ళు, ఇదిగో అన్న ఇట్లాంటి పాడు పని చేసిందన్నా అని చెప్పని. ఏం చేసిందయ్యా ఏంటంటే, చూడన్నా ఇది ఇక్కడున్నప్పుడే ఇంత భక్తిగా ఉన్నట్టుగా ఉంది కదన్నా, ఇక్కడున్నప్పుడే ఇది వాడెవడనో ప్రేమించిందంటన్నా. వాడెవరో తెలుసా? లారీకి పోతాడంట. లారీకి పోయేవాడు, ఈ సిమెంట్ పని చేసుకునేవాడు లారీకి పోతాడు. సిమెంట్ పని అంటే సిమెంట్ పని చేస్తాడు, లేకపోతే లారీకి పోతాడు. సరైన స్థితి లేనోడు, పక్క తాగుబోతు, డ్రింకరు, పైగా అన్ని రకాలైన అలవాట్లు. మా కన్నులతో మేమే చూసాం. చూసి తర్వాత పలానా వ్యక్తి అని చెబితే, ఏమ్మా బుద్ధి ఉందా బుద్ధి లేదా, అసలు ఎందుకు నువ్వు అంటే మౌనంగానే ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పిందంట, నేను మార్చుకుంటాను. అయినా అతను అటువంటి వాడు కాదు. ఎందుకో తెలుసా? మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. తాగుతాడని, తిరుగుతాడని, అదని. కష్టపడి పని చేసుకునేవాడు. 5వ తరగతి మళ్ళీ చదువుకుంది. కొంతమంది పిల్లలకి మైండ్ లెస్ అయింది, బుద్ధి ఉండదు అన్నమాట. నేను ఏ చదువుకున్నాను, మా అమ్మ నాన్న మమ్మల్ని స్థాయిలో ఉంచడానికి ఇంత కష్టపడ్డారు, అసలు నేను పోయి ఇంత బుద్ధిహీనంగా ఈ పని చేయటం ఏంటి? కాదమ్మా, వాడు మంచోడు కాదు, వాడి జీవితం మంచిది కాదు, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా మంచిది కాదు, వాడి అన్న ఉన్నాడు, వాడి క్యారెక్టర్ మంచిది కాదు, సరైన గృహం లేదు. రోడ్డు పక్కన అన్ని గుడిసెలు ఉంటాయి. ఆ గుడిసెల్లో ఉంటారు వాళ్ళు. అది కూడా స్థిర నివాసం కాదు. ఇన్ని మైనస్లను వినడం లేదు. మీరు చెప్తున్నారు కానీ ఎంత ప్రేమించాడో తెలుసా? మీరు తాగుబోతాడంటున్నాడు కాదు, తనని ఏమని నమ్మబలికిచ్చాడు అని అంటే, నేను చాలా మంచోడిని, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు నా లోకం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అమ్మాయి. నిన్ను చూసిన తొలి దినాల్లోనే నేను నిన్ను ఎంతో ప్రేమించాను. చెప్పు, నువ్వేది కావాలంటే అది చేస్తాను, ఎలా ఉండమంటే అలా ఉంటాను. నువ్వు తాగుతావంటగా అంటే, నేనా? నువ్వు చూసావా నాలో నువ్వు చూసావంటే, లేదు నేను చూడలేదు. నిజమా? లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు, ప్రేమ గుడ్డిదంటారు కదా. నువ్వు వాటిలో ఏమైనా అసలు, మనకేమో వాడేమో దెయ్యంలా కనపడతాడు, ఆమెకేమో దేవుళ్ళలా కనపడతాడు. ఎవరికి? అమ్మగారికి దేవుళ్ళలా కనపడి, అబ్బా అతనే లోకం, అతనే ప్రపంచం. ఇక ఎంత చెప్పినా వినలేదు. ఏమి చెప్పినా వాళ్ళ నాన్న అంటాడు, పో మా ఇంట్లో నుంచి పో, నా పరువు దీవాకే, సమాజంలో ఏమన్నా లేకపోయినా పద్ధతిగా బ్రతుకుతున్నానమ్మా, పో అంటే పోను. అట్నుంచి ఏం ప్లాన్ వచ్చిందో తెలుసా? మీరే ఒప్పించి నన్ను వాళ్ళ ఇంటికి పంపించాలి. అమ్మ నాన్న దగ్గరికి వచ్చింది, మీరే వెళ్ళి మాట్లాడి ఒప్పించి నన్ను అక్కడికి పంపించాలి. మేమైతే వాడి ఇంటికి పంపించాం. ఎందుకో తెలుసా? వాడి క్యారెక్టర్ ఏంటో, వాడు బ్రతికేంటో, వాడు మీరు తప్పు చెబుతున్నారు, అబద్ధం చెప్తున్నారు, లోకమంతా అబద్ధం చెప్తుంది, వాడు చెప్పేది ఒక్కటే నిజం. ఈ మోజులో, ఈ మాయలో, ఈ ప్రేమలో ఉండేవాడికి ఆమె ప్రపంచం, ఆమె చెప్పేదే నిజం, అతను చెప్పేదే నిజం, మిగతా అందరూ చెప్పేది అబద్ధం. అమ్మ నాన్న అత్త మామ సమాజం అంతా ఏకమై అందరూ కూడి ఉన్నా చెప్పేది అంతా అబద్ధమే. వాడు చెప్పేదే నిజం, ఆమె చెప్పేదే నిజం. జాగ్రత్త. ఈ మోజులో, ఈ మాయలో పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రతుకులను పాడు చేసుకుంటున్నారు. చివరికి చేసేదే లేకపోయింది, పెళ్లి చేసుకున్నాడు. 6 నెలలు ఎంత ప్రేమ ఆప్యాయతన్నారు. ఫోన్లో వస్తాను, చూసావా పిక్కులు పెడుతుంది, ఫోటో ఫిక్స్, చూసావా మేము ఎంత బాగున్నాము, చూసావా మేము ఎంత సంతోషంగా ఉన్నాము, ఇవాళ అక్కడికి వెళ్ళాం, ఇవాళ ఇక్కడికి వెళ్ళాం, ఇది తిన్నాము, అది తిన్నాము, ఆ పార్కులో తిరిగాం, ఇదిగో మా ఇల్లు, ఇదిగో మా. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోతే అయ్యగారి సంగతి ఏందో బయటపడింది. అమ్మగారికి కళ్ళకున్న పొరలన్నీ రాలిపోయినాయి. ఈ 6 నెలలు వీడు ఎంత బాగా నటించాడంటే అంత బాగా నటించాడు. ఎంత బాగా అసలు తనను మెప్పించాడంటే, అసలు నువ్వు లేనిదే నేను లేను, నేను లేనిదే నువ్వు లేవు. అదేదో పాట ఉంది కదా, పాత పాటలు ఇప్పుడు వచ్చే పాటలన్నీ అయ్యేలే. నీ చుట్టూ గిరగిర తిరుగుతున్నది, నా హృదయం ఎక్కడుందంటే నీ చుట్టూ తిరుగుతుంది, ఎక్కడా లేదు. ఆటోల మీద భలే కాన్సెప్ట్లు రాస్తారు కదా, ఆటోల మీద
అవి అసలు చాలా చిత్రంగా, చాలా విచిత్రంగా, అసలు వీడికి ఎక్కడికి వస్తారా ఇంత ఐడియాలు, ఎక్కడి నుంచి వస్తారా ఈ ఐడియాలు అని చెప్పి అనుకుంటాం. ఇదంతా నటనా జీవితమే చెల్లి, జాగ్రత్త. నటనా ప్రపంచంలో ఉన్నాం మనం, మోసపూరితమైన సమాజంలో ఉన్నాం. మనం ఏం చేయాలో చూస్తే మెలకువ కలిగి ఉండట ప్రభువు మనకు నేర్పించాడు. ఏం కలిగి? మీరు పావురం వలె పరిశుద్ధంగాను, పాము వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటంగాను ఉండాలి. అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు జీవితం ఏమైపోయింది? 6 నెలలు అయిపోయింది. అయిపోయేటప్పటికే ఉంది, అయిపోయింది. కుక్కల చింపని ఇస్త్రీ అయిపోయింది. పైగా దానికి తోడు ఆ అమ్మాయికి పెళ్లి కాకముందే బలహీనతలు, థైరాయిడ్ బలహీనత, ఇంకొక రకమైన బలహీనతలు. వాడు 6 నెలలు శుభ్రంగా తన దేహాన్ని వాడుకున్నాడు, తన కోరికలు, తన వాంఛలు తీర్చుకున్నాడు. ఏముంది? గాలికి పెరిగేవాడు, గాలికి వదిలేవాడు. వాడికి ఏమన్నా కుటుంబం, భార్య, పిల్లల? అయిపోయింది, జీవితం అయిపోయింది. 6 నెలల తర్వాత చిక్కి శూన్యం అయిపోయింది. ఇంటికి రావటానికి రాలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? వాడు నటించాడు. ఎంత ప్రేమతో నటించాడు. ఆ మనిషిని, ఆ బిడ్డను ఆకర్షించాడు. చెల్లెమ్మలో జాగ్రత్త, యవన బిడ్డలారా, యవనస్తులారా జాగ్రత్త.